మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక. నా దీవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మనం ఎలా నడుచుకుంటే దీవెనకరంగా ఉంటుందో బైబిల్లో రాయబడింది. మన నడకే మన జీవితానికి సోపానం, మన నడకే మన ఐశ్వర్యానికి మూలం, మన నడతే మన కుటుంబ క్షేమాభివృద్ధికి కారణం అనే సంగతి మీకు తెలుసు కదా. నీవెప్పుడైతే నడవలసిన మార్గంలో నడుస్తావో అప్పుడు నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇక్కడ ఈ అధ్యాయంలో 2 పదాలు మనం చూస్తాం. ఒకటి శరీరానుసారంగా నడక, రెండవది ఆత్మానుసారమైన నడక. శరీరానుసారమైన నడక అంటే శరీరం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. శరీరానికి కోరికలు ఎక్కువ. శరీరంలో స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది, కోపం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నడిపిస్తే నువ్వు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, తల ఎగరవేయడం కానీ, ఇవన్నీ చూస్తే మనుషులు నిన్ను చూసి కొన్నిసార్లు భయపడుతుంటారు. కొన్నిసార్లు ఏమనలేక నిన్ను అనుసరించి నువ్వు చెప్పింది మంచిదేలే అంటుంటారు. అసలు విషయం ఏంటంటే నీ జీవితం క్షేమంగా ఉండాలి అంటే శరీరం నిన్ను నడిపించకూడదు. శరీరపు లక్షణాలు తెలుసుగా. శరీరానుసారమైన మనసు ద్వేషాన్ని రేగొడుతుంది, పగను సాధిస్తుంది, ఒకళ్ళ క్షేమాన్ని హర్షించలేదు, జీవితంలో ఎల్లప్పుడూ అహంకారంతో ఊరేగుతుంది. ఆ నడక నీ జీవితానికి క్షేమం కాదు. అతను మహాగర్వంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు అతను చూసి అతను నడక తగ్గట్టుగా ఇతగాడికి గడ్డి మేపితే బాగుండని పశువుల మధ్యలో పశువులుగా మార్చి అతగాడిని 7 సంవత్సరాలు గడ్డి మేసేట్టుగా చేశాడు. అంటే నీ నడకే నీ జీవితానికి తగిన ఏర్పాటును సిద్ధం చేస్తుంది. అంటే శరీరానుసారంగా కోరికలు కోరినట్లుగా అక్రమంగా నడుస్తూ అది సమర్థించుకుంటూ వెడితే నీకు భవిష్యత్తు ఉండదు. కుటుంబం అంతా చికాకులు, గందరగోళంగాను, వేదనగాను, తిన్నది భోజనం కాక గడ్డిని భోజనం చేసినట్టుగా అయిపోతుంది నీ పరిస్థితి. గాలిని మేసిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారుగా. కనుక ఈ విషయాన్ని గమనించి పౌలు అంటాడు కదా, ఆత్మ నడిపించినట్టు నడవండి. ఆత్మ ఎప్పుడైతే మనల్ని నడిపిస్తుందో ఆత్మ నడిపింపు వలన సమాధానం, సంతోషం, నెమ్మది, క్షేమం, ఐక్యతగా ఉంటాం. ఆ మార్గంలో వెళితే నీకు క్షేమం, నీ పిల్లల క్షేమం, నీ సంఘానికి క్షేమం, నువ్వు ఎక్కడున్నా అనేకులకు దీవెనకరంగా ఉంటావనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక బైబిల్లో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మానుసారంగా నడవటం. ఆత్మ నడిపిస్తుందట. అంటే మనలో పంపిన దేవుని ఆత్మ ఉందిగా, ఆ దేవుని ఆత్మ మనలో ఉండి సలహా చెబుతుంది, ప్రార్థింపజేస్తుంది. కొన్ని ఇరుకుల్లో వెళుతుంటే ఆ మార్గాన వెళ్ళబాకంటుంది. కొన్నిసార్లు నీవు ఇరుకులు పడితే ఆత్మ నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతుంది. మరి ఇన్ని కార్యాలు చేసే ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే బాగుంటుందిగా. ఆ పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ప్రార్థిస్తే బాగుంటుందిగా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నడిపిస్తూ ఉంటే నీ మార్గం ఎంత దీవెనకరం, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే యేసుదేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఈ యొక్క మేడగది విడిచి వెళ్ళబాకండి. నేను పంపించే ఆదరణకర్త అయిన ఆత్మ వస్తాడు, మీలోనికి వస్తాడు, మీతోనూ ఉంటాడు, మీకు అభిషేకం కలుగ చేస్తాడు. ఆత్మానుసారంగా నడిస్తే మీ కార్యాలన్నీ ఆయన భుజాన వేసుకుని చేస్తాడు. తర్వాత ఆ అపొస్తలులందరూ మేడగదిలో ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా నడిచి వెడితే ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో అపొస్తలుల కార్య పుస్తకం మనకు నేర్పుతుందిగా. ఈ మాటలు విన్నాకైనా మీరు ఆత్మచేత నడిపించబడే వ్యక్తులలాగా ఉంటున్నారా? శరీరం నడిపించి శరీరం చెప్పినట్టుగా నడిచేవాళ్ళుగా ఉంటారా? ఆ విధంగా నడిస్తే కష్టాలు, కన్నీళ్లు, వేదన, కలవరం, చివరికి గర్వాంధులై ఉన్నవారికి గడ్డి మేత మాత్రమే మిగులుతుంది. కానీ ఆత్మానుసారంగా నడిస్తే నీవు దీవెనకరంగా ఉంటావు. కుటుంబంలో వాళ్ళంతా పచ్చగా ఉంటారు. అన్నిటికంటే దేవుని ఆత్మ మీతో ఉండడం వల్ల ధైర్యం ఉంటుంది, వాక్శక్తి ఉంటుంది, అభయం ఉంటుంది. మీ ఉభయులకు సంతోషం, సమాధానం కలుగుతుంది. అట్టి కృప నా దేవుని ఆత్మ వలన మీకు కలుగునుగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం. ఆత్మానుసరమైన నడకను నేర్పండి.
ప్రతి వారి జీవితంలో శరీర స్వభావాలు లయపరచండి. పిల్లల భవిష్యత్తు ఆధ్యాత్మిక ఎదుగుదల, పెద్దవారికి ఆరోగ్యం కలగాలి, పసిపిల్లలకు క్షేమం కలగాలి, చదవరులకు మంచి పరిచయం కలగాలి, ఉద్యోగులకు కావలసిన క్షేమం కలగాలి, ఎదిగిన పిల్లల వివాహాలు జరగాలి, కష్టార్జితం దీవెనకరంగాను, వ్యవసాయ వ్యాపార చేతి పని ఉద్యోగములలోను మేలు జరగాలి, విడిన కాపురాలు కట్టబడాలి, ఆగిపోయిన నివాసాలు తిరిగి నిర్మించబడాలి, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆదరణ మార్గం సరళం చేయబడాలి. బలమైన కార్యాలు చేసి ఆత్మచేత ప్రార్థనాత్మచేత నడిపించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.